తెలుగు ట్రేడర్స్ లైఫ్ ఛానల్కు స్వాగతం. తెలుగు ట్రేడర్స్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ డిస్క్లైమర్ తప్పక చదవండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కు మాత్రమే. తెలిసింది చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. ఇండియన్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన టర్మ్స్ మరియు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ను 13 విభాగాలుగా వర్గీకరించి 108 స్టాక్ మార్కెట్ పదాలను ఇవ్వడం జరిగింది. ప్రతి విభాగంలో సంబంధిత పదాలు మరియు నిర్వచనాలు తెలుగులో ఇవ్వబడ్డాయి. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో వాడే బేసిక్ కాన్సెప్ట్స్ మరియు టర్మ్స్ గురించి తెలుగులో వివరించాం. ఈ టర్మ్స్ మీ ట్రేడింగ్ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. మీరు స్టాక్ మార్కెట్లో కొత్త అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ పదజాలాన్ని తరచుగా చూసుకుంటూ ఉండండి. స్టాక్ మార్కెట్లో అవగాహన పెరుగుతుంది. మరింత వివరంగా ఏదైనా పదాన్ని తెలుసుకోవాలంటే అడగండి. ఈ విధంగా మీరు స్టాక్ మార్కెట్లోని పదాలను విభాగాల వారీగా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరింత వివరంగా ఏ విభాగాన్ని లేదా పదాన్ని తెలుసుకోవాలంటే దీని ముందు పార్ట్ 1 వీడియో స్టాక్ మార్కెట్లో కొత్త అయితే వీడియోలో 4 అంశాలను మనం చర్చించుకున్నాం. అవి 1 మార్కెట్ బేసిక్స్, మార్కెట్ మౌలికాలు, ఇష్యూస్ అండ్ షేర్ రైట్స్, స్టాక్ మార్కెట్ రకాలు, మార్కెట్ సూచికలు, మార్కెట్ ట్రెండ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశాలు ఆర్డర్స్ అండ్ ట్రేడింగ్ మెథడ్స్, అంటే ఆర్డర్లు అండ్ ట్రేడింగ్ విధానాలు, మరియు టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ఇవే కాకుండా మరి కొన్ని అంశాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇందులో మీకు ముఖ్యంగా ఉపయోగపడేది పదాలు, స్టాక్ మార్కెట్ పదాలు. 13 విభాగాలుగా వర్గీకరించిన ఈ పదాలు మీరు చక్కగా మెదడులో నిక్షిప్తం చేసుకుని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటే మీ స్టాక్ మార్కెట్లో ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పార్ట్ 2 వీడియోలో ముందుగా ఆర్డర్స్ అండ్ ట్రేడింగ్ మెథడ్స్, అంటే ఆర్డర్లు మరియు ట్రేడింగ్ విధానాల గురించి తెలుసుకుందాం. బిడ్ ప్రైస్ అంటే కొనుగోలుదారుడు ఇవ్వగలిగే గరిష్ట ధర. ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, స్టాక్ మార్కెట్లో బయ్యర్స్, సెల్లర్స్ ఉంటారు. ఈ విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి. మనం తెలుగులో బయ్యర్ని కొనుగోలుదారుడు అంటాము, సెల్లర్ అంటే అమ్మకందారుడు. సో బిడ్ ప్రైస్ అనగా కొనుగోలుదారుడు ఏదైనా ఒక షేర్ని కానీ ఆప్షన్ను కానీ కొనడానికి, బిడ్ ప్రైస్ అంటే కొనుగోలుదారుడు ఏదైనా షేర్ కానీ ఆప్షన్ కానీ కొనడానికి ఇవ్వగలిగే హైయెస్ట్ ప్రైస్, అంటే గరిష్ట ధర. తర్వాత ఆస్క్ బై ఆఫర్ ప్రైస్, అమ్మకందారుడు అంగీకరించే కనిష్ట ధర, అంటే సెల్లరు ఎంత తక్కువలో కొనాలి అనుకుంటున్నాడు అనే ప్రైస్ని ఆఫర్ చేయడాన్ని ఆస్క్ ప్రైస్ అంటారు. బిడ్ ఆస్క్ స్ప్రెడ్, బిడ్ మరియు ఆస్క్ మధ్య వ్యత్యాసం, ధరల వ్యత్యాసాన్ని మనం బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటారు. స్టాక్ మార్కెట్లో బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటే బిడ్ మరియు ఆస్క్ మధ్య ధరల వ్యత్యాసాన్ని బిడ్ ఆస్క్ ప్రైస్ అంటారు. ఉదాహరణకి రిలయన్స్ షేర్ తీసుకుందాం. ప్రస్తుతం అది 1389 దగ్గర షేర్ అవుతుంది. బయ్యర్ ఏమనుకుంటాడు అంటే నేను దీన్ని 1300 దగ్గర కొంటా అనుకుంటాడు. సెల్లర్ ఏం చేస్తాడంటే నాకు 1350 దగ్గర అమ్ముదాం అని అనుకుంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఉంది కదా, 50 రూపాయల వ్యత్యాసాన్ని, ఈ 50 రూపీస్ వ్యత్యాసాన్ని బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అని అంటారు. అర్థమైంది కదా. ఆర్డర్ల జాబితా. ఈ ఆర్డర్ల జాబితా అనేది జనరల్గా కంపెనీలుకి వచ్చే ఆర్డర్ల బుక్, అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ సర్వీస్లో కానీ ఉంటే వాటికి ఆర్డర్లు వస్తాయి కదా. ఆర్డర్స్ మెయింటైన్ చేయని ఆర్డర్ బుక్ అని ఒక అర్థం ఉంది. రెండో అర్థం మనం పెట్టే ఆర్డర్స్, అంటే యాజ్ ఎ ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ చేసే ఆర్డర్ని ఆర్డర్ బుక్లో కూడా నిక్షిప్తం చేసుకుంటారు, అంటే సేవ్ చేసుకుని పెట్టుకోవడాన్ని ఆర్డర్ బుక్ అంటారు. ఈ కంపెనీకి సంబంధించింది ఆర్డర్ బుక్ అనే ఒక పదం ఉంది, మరియు మనం చేసే వాటికి కూడా
ఆర్డర్ బుక్ ఉంటుంది. తర్వాత పదాన్ని మార్కెట్ ఆర్డర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మార్కెట్ ఆర్డర్ అంటే ప్రస్తుతం మార్కెట్ ఒక ప్రైస్కి, సపోజ్ ఇందాక రిలయన్స్ షేర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు రిలయన్స్ షేర్ ప్రస్తుత ధర 1389 అనుకుంటే దీన్ని మార్కెట్ ఆర్డర్ కొనేద్దాం అనుకున్నాడు ఒక బయ్యరు. సో ఈ 1318 మార్కెట్ ఆర్డర్ పెడితే సపోజ్ 1388 కూడా వెళ్ళొచ్చు, అప్పటికప్పుడు 1391 కూడా వెళ్ళొచ్చు. సో వెంటనే మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి ఆర్డర్ పెట్టామని అడిగాం. సో దాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. తర్వాత లిమిట్ ఆర్డర్ అంటే నిర్ణీత ధర మాత్రమే ఆర్డర్. మన ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుంటే, రిలయన్స్లో మీరు కనుక ప్రైస్ 1389కి వెళ్తుంటే మీరు 1300కి మాత్రమే కొనుక్కుని చేద్దాం అనుకున్నారు. అంటే 1300 ప్రైస్ మీకు కరెక్ట్ అనిపించింది. సో అక్కడికి ఆర్డర్ పెట్టుకోవడాన్ని దీన్ని లిమిట్ ఆర్డర్ అని అంటారు. సో ఇప్పుడు అర్థమైంది కదా. స్టాప్ లాస్ ఆర్డర్ నష్టాన్ని నియంత్రించేందుకు మనం పెట్టుకునే ఆర్డర్. నష్టాన్ని నియంత్రించడం అంటే ఏంటి? సపోజ్ స్టాక్ మార్కెట్ అనే దాంట్లో లాభాలు నష్టాలు రెండు జరుగుతాయి. లాభం వస్తుంది, నష్టం వస్తుంది. లాభం నష్టం రెండు వస్తాయి. సో నష్టాన్ని నియంత్రించేందుకు మళ్ళీ రిలయన్స్ ఎగ్జాంపులే చెప్తున్నా. రిలయన్స్ ఎగ్జాంపుల్ 1389 దగ్గర ఉంది. మీకు మీ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం 1300 దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకున్నారు. మీ టార్గెట్ 1450. సో మీ ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం, మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం రిలయన్స్ని ప్రస్తుత ధర ఎంత? 1389. మీరు ఎంత కొందాం అనుకుంటున్నారు? 1300కి కొని దీన్ని ఆర్డర్. ఇది మీరు టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? 1450. దీన్ని ఎంతకైతే మీరు ఎంత తక్కువలో వస్తే అమ్మేద్దాం 1250 రూపాయలకి స్టాప్ లాస్ పెట్టుకున్నారు. మీరు ఈ స్టాప్ లాస్ ఆర్డర్ని పెట్టేటట్టయితే మీరు యాజ్ సూన్ యాజ్ మీరు 1250 ప్రైస్ రాగానే మార్కెట్లో ఇది ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయి మీ షేర్లన్నీ అమ్ముడిపోతాయి. సో 50 రూపాయల నష్టంతో మీరు బయటపడతారనమాట. నెక్స్ట్ స్టాప్ లిమిట్ ఆర్డర్ ట్రిగ్గర్ అయిన తర్వాత లిమిట్ ఆర్డర్గా మారిపోతుంది. ఇది ఎలాగా అంటే, సపోజ్ రిలయన్స్ షేర్ మళ్ళీ 1389 దగ్గరే ఉంది. సో మీరు ఎస్ఎల్ అంటే ఈ ఎస్ఎల్ ఉంది కదా, స్టాప్ లాస్ అంటే మీరు ఎంత నష్టం తీసుకున్నారు కదా, ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి? ఇంతకుముందు డైరెక్ట్గా ఆ ప్రైస్ వస్తేనే, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఆ ప్రైస్ వస్తేనే అది తీసేయాలని అనుకున్నాం. కానీ ఇప్పుడేమనుకుంటున్నాం? సపోజ్ 1389 1250 దగ్గర మీరు స్టాప్ లాస్ అనుకున్నారు కదా, దీని ట్రిగ్గర్ ఎప్పుడు అంటున్నారు మీరు? ఇప్పుడు 1252 దగ్గరే ఇది హిట్ అయిపోతే నాది ఎంతకంటే అంత కమ్మేయాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు 1252తో ట్రిగ్గర్ ప్రైస్ పెట్టుకుని 1250 ప్రైస్కి అమ్మేయమని చెప్పచ్చు. లేదా 1200 స్టాప్ లాస్ అయితే మీరు 1200 ప్రైస్ రాగానే ట్రిగ్గర్ ప్రైస్ 1200 ట్రిగ్గర్ ఆర్డర్ ఎంత ప్రైస్కి అమ్మేయాలనుకుంటున్నారు అంటే 1195కి అమ్మేసుకోవచ్చు. ఇది మార్కెట్లో జరిగే ముఖ్యమైన స్టాప్ లిమిట్ ఆర్డర్ యొక్క ఫంక్షనాలిటీ. నెక్స్ట్ ఆర్డర్స్ అండ్ ట్రేడింగ్ మెథడ్స్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు స్టాప్ లాస్ ఆర్డర్ మరియు స్టాప్ లిమిట్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాప్ లాస్ ఆర్డర్కి స్టాప్ లిమిట్ ఆర్డర్ యొక్క డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. తర్వాత డే ఆర్డర్ అంటే ఒక ట్రేడింగ్ డేలో మాత్రమే చెల్లుబాటు అయ్యే ఆర్డర్. అంటే మార్కెట్ 9:15 నుంచి 9:15 AM, ఇండియన్ మార్కెట్స్ 9:15 AM నుంచి 3:30 PM వరకే పనిచేస్తాయి. మీరు ఒక ఈ ఆర్డర్ పెడితే డే ఆర్డర్ అంటే నార్మల్ ట్రేడింగ్
డే అని ఒకటి ఉంటుంది. జెరోదాలో కానీ, ధన్లో కానీ, గ్లోలో కానీ, గ్రోలో కానీ ఏ యాప్ అయినా తీసుకోండి, ఈ రెండు కూడా ఉంటాయి. ఏవి? నార్మల్ అండ్ డే ట్రేడింగ్. డే ట్రేడింగ్ అంటే 9:15 3:30 PM. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మీకు తెలుసుకోవాలి. ఏంటంటే 3:30 PM అంటే 3:30 PM వరకు ఉండవు. 3:15కి మీవి పొజిషన్స్ అన్నీ ఆటోమేటిక్గా మీ బ్రోకర్ స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఆర్డర్ వచ్చి గుడ్ టిల్ క్యాన్సిల్, జీటీసీ ఆర్డర్ అంటారు. అంటే జీటీసీ ఆర్డర్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, సపోజ్ మీరు రిలయన్స్ షేర్ని 1300 కొన్నారు కదా, మీరు 1400కి అమ్మేయాలన్న టార్గెట్ ప్రైసు, లేదా 1290కి అమ్మేయాలన్న స్టాప్ లాస్కి 50 రూపాయలు అన్నాం కదా, సారీ. సో 1250 అమ్మేయాలనుకుంటే ఈ జీటీసీ ఆర్డర్ ఇది టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే ఇది ట్రిగ్గర్ అయ్యే వరకు ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైంది కదా? ఇది ఒక డేనా లేకపోతే సంబంధించింది కాదు. దేంతో సంబంధించింది అంటే క్రైటీరియా. ఆ క్రైటీరియా ఉంటుంది కదా, మనం అనుకున్నటువంటి అవకాశం ఏదైతే టచ్ అయిందో అది వస్తేనే, ఇది 1 కండిషన్, ఇది 2వ కండిషన్. ఈ కండిషన్ మెట్ అయినా అంటే టార్గెట్ కండిషన్ మెట్ అయినా అయిపోతుంది, 2 వచ్చి స్టాప్ లాస్ అయినా అవుతుంది. ఈ 2 విడివిడిగా పెట్టుకోవాలి, ఒక దాంట్లో పెట్టడానికి ఉండదు జీటీసీ ఆర్డర్స్. సో ఇది గుడ్ టిల్ క్యాన్సిల్ ఆర్డర్ గురించి. బ్రాకెట్ ఆర్డర్ అంటే టార్గెట్ స్టాప్ లాస్ కలిగిన ఆర్డర్. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్, జనరల్గా ట్రేడింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది. దీంట్లో బ్రాకెట్ ఆర్డర్లో ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉంటేనే మీరు బ్రాకెట్ ఆర్డర్ పెట్టగలుగుతారు. ట్రేడింగ్ ప్లాన్లో ఏముంటాయంటే మీ స్ట్రాటజీ ఉంటుంది, డిసిప్లిన్ కూడా ఉంటుంది. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నారో అనేది ఈ బ్రాకెట్ ఆర్డర్ ద్వారా. మీరు బ్రాకెట్ ఆర్డర్ ఎక్కువ వాడుతున్నట్టయితే మీరు డిసిప్లిన్ ట్రేడర్ కానీ డిసిప్లిన్ ఇన్వెస్టర్ కానీ. ఇప్పుడు మీకు ఉదాహరణతో చెప్తా. మీ ట్రేడింగ్ ప్లాన్లో సపోజ్ మీ ట్రేడింగ్ ప్లాన్ టీపీ రిలయన్స్ తీసుకున్నాం, మీరు 1389 కొన్నారు. ఈరోజు మీ టార్గెట్ 1500 అండ్ స్టాప్ లాస్ 1325 స్టాప్ లాస్. ఇలా ఉన్నప్పుడు ఈ బ్రాకెట్ ఆర్డర్ని ఈ 4 కండిషన్ని పెట్టుకున్నప్పుడు మీ బ్రాకెట్ ఆర్డర్ అవుతుంది. అర్థమైంది కదా? ఫస్ట్ ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్, ఈ 3 కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీవి ఖచ్చితంగా ఉన్నాయంటే మీరు మార్కెట్ బాగా అనాలిసిస్ చేసి మీకు ట్రేడింగ్ ప్లాన్ ఉంది అని అర్థం. అవి ఎన్ని షేర్లు, 1 షేర్ అయినా అవ్వచ్చు, 100 షేర్లు అయినా, 200 అయినా అవ్వచ్చు. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత, పిండి కొలది రొట్టె. సో ఈ బ్రాకెట్ ఆర్డర్ని కంపల్సరీ టార్గెట్ స్టాప్ లాస్ కలిగి ఉంటుంది. ప్లస్ ఈ 3 ఒకేసారి పెట్టాలి. ఏదో విడిగా టార్గెట్ పెట్టుకుంటాను లేకపోతే విడిగా ఎస్ఎల్ పెడతాను కుదరదు. వాటికి ఆల్రెడీ మనకి స్టాప్ లాస్, ఎస్ఎల్కి స్టాప్ లాస్ ఆర్డర్ ఉన్నాయి. టార్గెట్కి కావాలంటే లిమిట్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా బ్రాకెట్ ఆర్డర్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చి కవర్ ఆర్డర్ అంటే ఒక రకంగా బ్రాకెట్ ఆర్డర్లో సగం అంటే టార్గెట్ ఉండదు, ఓన్లీ స్టాప్ లాస్ ఒకటే పెట్టుకుంటారు ఆర్డర్. సేమ్ రిలయన్స్ తీసుకోండి, 1389 సరే ఎంటర్ అయ్యారు. మీరు ఎంటర్ అవుతున్నప్పుడే మీరు 2 పెట్టేసుకుంటారు స్టాప్ లాస్ని. ఎంతకి? 1340కి. టార్గెట్ మీ ఇష్టం, మీరు ఎంత అనుకుంటే అంత. సో ఈ విధంగా మనకి కవర్ ఆర్డర్ పనిచేస్తుంది. ఇవి అన్ని బ్రోకర్ల దగ్గర దొరుకుతాయి. కానీ ఒక విషయం ఏంటంటే బ్రాకెట్ ఆర్డరు నాకు తెలిసినంత మటుకు అన్ని బ్రోకర్లో ఉండవు. ఎగ్జాంపుల్ ఏంటంటే జెరోదాలో ఉండదు బ్రాకెట్ ఆర్డర్, జెరోదాలో లేదు, ధన్లో ఉంది, గ్రోలో కూడా ఉంది.
కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. ఇవి ఎందుకు ఏమిటి అలా అనేది మనకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల బ్రోకర్లకి సాఫ్ట్వేర్తో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇది పెట్టుకోరు. నెక్స్ట్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే ఏఎంఓ, మార్కెట్ గంటల తర్వాత. మార్కెట్ గంటల తర్వాత అంటే ఏంటి? ఇండియన్ మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతుంది, మీకు తెలిసిందేగా 3:30 PM క్లోజ్ అయిపోతుంది. సపోజ్ మీరు మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా మీకు తెలిసి కానీ న్యూస్ ఛానల్లో కానీ లేకపోతే మీ అనాలిసిస్ని బట్టి మీ అనాలిసిస్లో తేలింది ఏంటంటే ఇమీడియట్గా సపోజ్ ఒక ఐటీసీ స్టాక్ ఉందనుకున్నాం, అది మీ అనాలిసిస్లో ప్రస్తుతానికి 400 ఉంది, ఇది ఖచ్చితంగా 600 వెళ్ళిపోతుంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నారు. సో మీరు ఏమనుకున్నారు? మార్నింగ్, ఎందుకంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను ఇది పెట్టుకోవాలి. ఎందుకంటే పొద్దున్న మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, లేదా మర్చిపోవచ్చు, వివిధ కారణాలతోటి మీరు ఆర్డర్ మీకు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఆఫీస్లో కుదరకపోవచ్చు, వేరే పని చోట మీకు కుదరకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? మీరు మీ అకౌంట్లో తగినంత డబ్బు పెట్టుకుని ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ని పెట్టుకుంటే రాత్రి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, 3:30 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, పొద్దున్న 9:14 AM దాకా పెట్టుకోవచ్చు. సో అదేం పెద్ద విషయం కాదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. సో ఇవండి మీ ఇప్పటివరకు మనం తెలుసుకున్న పదాలు. ఈ పదాలు దేని గురించి? ఆర్డర్లు, ట్రేడింగ్ విధానాలు మీకు అర్థమయ్యే ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో విభాగమైనటువంటి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్లో ఏ రకాలు ఉంటాయి అంటే, ట్రేడింగ్లో రకాలు ఏంటి అని మీకు డౌట్ వస్తే, ట్రేడింగ్లో రకాలు ఏంటి అంటే జనరల్గా ఒక డేలో చేసేవి, ఒక గంటకు చేసేవి, ఒక 5 నిమిషాల్లో చేసేది. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు? కొంచెం పెట్టుకుని కొంచెం టార్గెట్, కొంచెం స్టాప్ లాస్ పెట్టుకుని చేస్తారు, దాన్ని స్కాల్పింగ్ అంటారు. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ యొక్క అనాలిసిస్ని బట్టి ఓకే ఈ మూమెంట్ 15 minutes ఉండొచ్చు, ఈ 25 minutes ఉండొచ్చు, ఈ మూమెంటు, ఈ మొమెంటం, ప్రైస్ మొమెంటం ఉంటుంది ఇప్పుడు కంపల్సరీ అంటే 1 నిమిషం నుంచి రోజుల తరబడి, అర్థమైంది కదా, రోజుల తరబడి కూడా మీరు ట్రేడింగ్ చేసేయచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ముందుగా మనం తెలుసుకునే పదం ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే జనరల్గా ఒకే రోజులో మీరు కొంటారు, అమ్మేస్తారు. అంటే ఒకే రోజు ఒక కొనుగోలు, అమ్మకం, బయింగ్ సెల్లింగ్ ఒక రోజులోనే అయిపోతుంది. ఇందాక ఆర్డర్ చూసాం కదా, సో డే ట్రేడింగ్ ఆర్డర్ అనమాట అది. అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఆ ఆర్డర్ వాడాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఓకే. తర్వాత డెలివరీ ట్రేడింగ్. డెలివరీ ట్రేడింగ్ అన్న షేర్లని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకటే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు జనరల్గా మీకు తెలుసు కదా, రిలయన్స్ షేర్లు మీరు ఈరోజు కొంటారు, లేదా నా పిల్లల గురించి ఒక 1000 షేర్లు పెట్టుకుంటాను, కంపెనీ బాగా అభివృద్ధి చెందుతుంది అంటే నాకు కూడా డబ్బు వస్తుంది. ఐటీసీ షేర్లు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సో కెమికల్ స్టాక్స్ లాంగ్ టర్మ్లో చేయాలి అనుకుంటే డెలివరీ ట్రేడింగ్ అంటారు, దాంట్లో డెలివరీ ట్రేడింగ్ అంటారు, మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం ఇండియన్ కంటెక్స్ట్లో. కొన్ని ఇందులో అమెరికన్ కాన్సెప్టు, బ్రిటిష్ కాన్సెప్ట్స్, ఇండియా కాన్సెప్ట్స్ 3 ఉంటాయి. సో అన్నీ అర్థాలు అవే, కానీ వాళ్ళు వాడే పదాలు మాత్రమే తేడా ఉంటాయి. షార్ట్ సెల్లింగ్ మీరు వినే ఉంటారు కదా, లాంగ్, షార్ట్, ఈ 2 పదాలు వినే ఉంటారు. షార్ట్ సెల్లింగ్ అంటే జనరల్గా మన దగ్గర ఏం షేర్లు ఉండవు, ముందు షేర్లు అమ్మేస్తాం డబ్బులు కట్టి. ఎలాగా అంటే షార్ట్ సెల్లింగ్ అంటే మీరు రిలయన్స్ షేరు పడిపోతుంది అనుకున్నారు, లాభం పొందాలి దాని నుంచి. ఎలా? సపోజ్ 1389 దగ్గర రిలయన్స్ షేర్ ఉంది. రిలయన్స్ షేర్ ఇది మీకు తెలుసు 1100కి మళ్ళీ డౌన్ అయిపోతుంది అని. ఈ 1300 డౌన్ అయిపోతే ఎంత తేడా ఉంది? 9, 8, 289 రూపాయల లాభం రావచ్చని మీకు తెలుసు. అందుకని ఏం చేస్తారు? ముందు 1389 పెట్టి ఒక రిలయన్స్ షేర్ని అమ్మేస్తారు. ఎప్పుడైతే మీ దగ్గర ఉందా షేరు? లేదు, కానీ అమ్మేస్తారు. ఎలా సాధ్యం అంటే స్టాక్ మార్కెట్ అంటే ఎక్స్చేంజ్లు కానీ, బిఎస్సి కానీ, ఇవన్నీ కూడా బిఎస్సి, ఎన్ఎస్సి
అంటే సెబీ ఈ టైప్ ఆఫ్ ప్రొవిజన్ మనకి ఇచ్చింది, ఈ సదుపాయాన్ని ఈ బయర్స్కి సెల్లర్స్కి ఇచ్చింది. సో దీన్ని మన దగ్గర లేకపోతే ఎలా అమ్ముతాం? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది నార్మల్ జనరల్ ట్రేడింగ్లా కాదు. ఏదో మనం పళ్ళు అమ్ముకున్నట్టు, పూలు అమ్ముకున్నట్టు, ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముకున్నట్టు ఫిజికల్ కాదు. షేర్ మార్కెట్ అంతా కూడా వర్చువల్గా జరుగుతుంది, కంప్యూటర్గా, అంతా పేపర్ వర్కే. ఇప్పుడు షేర్ అంటే మీ దగ్గర ఏం ఫిజికల్గా ఒక పండో కాయో లేకపోతే ఏదో స్వీటో హాటో అలా ఏమి ఉండదు, మందు మాకు అలా ఏమి ఉండదు, అదంతా పేపర్ మీద ఉంటుంది. సో అందుకోసం ఈ షార్ట్ సెల్లింగ్ సాధ్యం. ఇప్పుడు అర్థమైంది కదా, షార్ట్ సెల్లింగ్ అనగా మన దగ్గర లేని షేర్ని ముందే అమ్మేయచ్చు, 1389కి అమ్మేయచ్చు, 1100కి మనం మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇక్కడ బై చేస్తాం, ముందు సెల్ చేసాం కాబట్టి బై చేస్తాం. బై చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అర్థమైందా? ఒక చోట వస్తువుని కొని ఇంకో చోట అమ్మేశారు అనుకోండి, ఏమవుతుంది? షార్ట్ సెల్లింగ్. ఓకే, అలాగనమాట. మీకు బాగా అర్థమైంది అనుకుని ఇంకేదైనా కొత్త పదాల గురించి తెలుసుకోవాలంటే మీరు కమెంట్స్ చేయండి, మనం దాన్ని కన్సిడర్ చేసి అర్థవంతమైన రీతిలో చెప్పుకోవచ్చు. తర్వాత మార్జిన్ ట్రేడింగ్. బ్రోకర్ నుంచి డబ్బుని అప్పుగా తెచ్చుకుంటాం. మన దగ్గర డబ్బు ఉండదు, కానీ బ్రోకర్ డబ్బు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? మార్జిన్ ఎలా ఇస్తాడు? మీకు ఆల్రెడీ ఒక 50,000 ఉందనుకోండి, దాని మీద 10% 15% బ్రోకర్ ఇచ్చి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఎవరు డబ్బు అప్పుగా ఇవ్వరు. ఎవరు ప్రపంచంలో డబ్బును ఫ్రీగా ఇవ్వరు. సో అర్థమైంది కదా మార్జిన్ ట్రేడింగ్. నెక్స్ట్ లెవరేజ్ ట్రేడింగ్. లెవరేజ్ ట్రేడింగ్ అంటే సేమ్ అప్పులాడిదే, కానీ ఈ లెవరేజ్ అనేది కూడా మన షేర్లను లెవరేజ్ చేస్తే ఏదైనా ఒక ఫిజికల్ కానీ లేదా షేర్ మార్కెట్ కానీ షేర్లు, దీంతో పెట్టుబడి పెంచడం. ఆల్రెడీ సేమ్ ట్రేడింగ్ చేసినా పెట్టుబడి పెంచినా కదంతా ఒకటే, అప్పు. మొత్తం మార్జిన్ అన్నా లెవరేజ్ అన్నా అప్పు. సాధ్యమైనంత వరకు ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకపోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇది అప్పు అనేది చాలా డేంజరస్. సో ఇది గుర్తుపెట్టుకోండి తప్పకుండా, ఓకేనా? డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, ఉన్న డబ్బుని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అవునంటారా కాదంటారా? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో 7వ విభాగమైన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, అంటే పెట్టుబడిని ఎలా నిర్వహించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది పోర్ట్ఫోలియో అంటే ఒక పెట్టుబడిదారుడు అంటే ఇన్వెస్టరు వాడి దగ్గర ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో దానికి సంబంధించిన సమాచారం అంతా అతను ఒక పేపర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే కంప్యూటర్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు, గోడ మీద రాయొచ్చు. సో దాన్ని అంతటిని కలిపి పోర్ట్ఫోలియో అంటారు అనమాట. ఒక లిస్ట్ లాగా పెట్టుకుంటాడు కదా. సో ఒకళ్ళు ఏం చేస్తారు? బంగారంలో పెట్టుకుంటారు. బంగారం 1,00,000 రూపాయలు, అర్థమైంది కదా? బంగారం 1,00,000, లేకపోతే భూమి 1,00,000, స్టాక్స్ 5,00,000. సో ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టాడో వీటినన్నిటినీ కూడా పోర్ట్ఫోలియో అంటారు. సపోజ్ మీ పేరు రమేష్ ఈ ఇందాక అన్నట్టు గోల్డ్లో, నెక్స్ట్ భూమి మీద అంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టచ్చు, లేదా క్రిప్టో, షేర్స్, వీటన్నిటిలో పెడతారు కదా. తలో 1,00,000 పెట్టాడు అనుకోండి, 1,00,000. సో పోర్ట్ఫోలియో ఆఫ్ రమేష్ ఈజ్ 4 lakhs. అండ్ వాట్ ఆర్ ది పోర్ట్ఫోలియో? అతనికి ఏమేమి పోర్ట్ఫోలియోలు ఉన్నాయి అంటే ఇవి పలానా దాంట్లో ఇంత. ఇది జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ చేసే పని. తర్వాత డైవర్సిఫికేషన్ అంటే రిస్క్ తగ్గించేందుకు వివిధ పెట్టుబడుల్లో పెట్టడం. ఇది ఇందాక చెప్పాను కదా మీకు, గోల్డ్. ఇప్పుడు ఏదైనా ఒక దాంట్లోనే పెట్టామనుకోండి నష్టం రావచ్చు. గోల్డ్ మొత్తం పెట్టారు, సపోజ్ 1 lakh ఈరోజు, సపోజ్ 60,000 అయిపోతే మీరు బాధపడరా? అంటే బాధ వస్తుంది కదా. సో మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకో, 1,00,000 ఇందులో, 1,00,000 షేర్స్లో, 1,00,000 భూమి, ఒక రియల్ ఎస్టేట్లో ఇలా పెట్టుకున్నారు. సో ఓవరాల్గా ఏమవుతుంది? ఇలా విడివిడిగా పెట్టడం వల్ల ఒక దాంట్లో పెరిగి ఒక దాంట్లో తగ్గిన ఓవరాల్గా మనకి మన పెట్టుబడి సేఫ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో దాన్ని
డైవర్సిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత అసెట్ అలొకేషన్, వివిధ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం. సేమ్ డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో ఏవైతే వివిధ ఆస్తులు ఉన్నాయి కదా, సేమ్ ఆస్తులు అంటే ఏంటి, ఏదైతే వాల్యూ పెరిగే వస్తువులు ఉంటాయో అవన్నింటినీ కూడా మనం అసెట్ అలొకేషన్ అంటాం. సో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో అంటే పెట్టుబడి నిర్వహణలో ఈ 3 పదాలు ముఖ్యమైనవి. అలాగే ఇంతకుముందు టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ రకాల్లో ఈ 5 పదాలు కూడా చాలా ముఖ్యమైనవి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు తర్వాత విభాగమైన మ్యూచువల్ ఫండ్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్దాం. ఇప్పుడు తర్వాత విభాగమైన మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్లు ఇతర పెట్టుబడుల గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ అనేక పెట్టుబడిదారుల డబ్బును సమీకరించి పెట్టుబడులు పెట్టే ఫండ్. ఇప్పుడు ఒక పెట్టుబడిదారు ఉన్నారు, మీరే ఉన్నారు. మీరు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. చేయాలంటే ఏంటి, డబ్బు తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి ఏదో ఒక షేర్ కొనేసి చేయలేరు కదా. మీరేం చేస్తారు, ముందుగా ఏ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఏ కంపెనీలు ఉన్నాయి, మంచి కంపెనీలు ఏమున్నాయి, వాటి షేర్లు ఎలా ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉంది, అవి ఇంతకుముందు ఎలా చేశాయి, ఇదంతా రీసెర్చ్ చేయాలి, బాగా విశ్లేషించాలి డేటాని. మనకి ఒక నమ్మకం కుదరాలి. ఇలా కుదరాలి అంటే అసలు కంపెనీలు ఎలా పనిచేస్తాయి, అవి ఏం ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి, ఏ రకంగా స్టాక్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, షేర్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది. స్టాకు షేరు రెండు ఒకటే. ఫస్ట్ వీడియోలో చెప్పాను, మీరు చూసుకోండి. ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో ఉంటుంది వాట్ ఈజ్ షేర్ అండ్ స్టాక్. ఓకే, రెండు ఒకటే పదాలు, పార్ట్ 1. సో మీరు ఒక పెట్టుబడిదారు ఇవన్నీ చేస్తే కానీ అవదు. ఇలా చేయడం అందరికీ కుదరకపోవచ్చు. అందరికీ కుదురుతుంది, అంత రీసెర్చ్ చేయలేరు, తెలివి కూడా ఉండాలి, ఎనాలిసిస్ పవర్ ఉండాలి. ఎలా అడ్డదిడ్డంగా మనం షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి డబ్బులు పెట్టేసి చేయడం కుదరదు. సో అంత రీసెర్చ్ అనాలిసిస్ చేయలేరు కాబట్టే ఈ పెద్ద పెద్ద బ్యాంకులు కానీ రకరకాల పెద్ద మనుషులు అంటే బాగా తెలివైన వాళ్ళు ఏం చేశారంటే, ఇలా చిన్న పెట్టుబడిదారులు ఇలా చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బును సేకరించి మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ని పెట్టుకున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా అదే చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటారు కదా, అతను బాగా చదువుకుని ఉంటాడు. సపోజ్ ఐఎమ్స్లో చదువుకున్న వాళ్ళు మేనేజర్లుగా ఉంటారు. వాళ్ళు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు, కంపెనీలతో మాట్లాడతారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా చాలా అనాలిసిస్ చేసుకుని వాళ్ళు ఒక 40-50 మందిని ఉద్యోగస్తులను పెట్టుకుని వాళ్ళ సహాయం తీసుకుంటూ ఈ ఫండ్స్ని మెయింటైన్ చేస్తారు. అర్థమైందా? వెరీ సింపుల్. మ్యూచువల్ ఫండ్ అంటే షేర్ల ట్రేడింగే ఇన్వెస్ట్మెంటే. అందరి డబ్బు తీసుకుని వాళ్ళు తయారు చేస్తారు, లాభాలని పంచుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు మేనేజ్ చేసినందుకు, మనకు కూడా ఇస్తారు. ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో షిప్ చేయడం కానీ మామూలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఇస్తారు. తర్వాత ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ఫండ్. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొన్ని ఫండ్స్ని ట్రేడింగ్కి అనుమతిస్తారు అన్నమాట. సో దీన్ని ఈటీఎఫ్ అంటారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ని ట్రేడ్ చేయలేరు, అర్థమైంది కదా. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంటే జరుగుతుంది, ట్రేడ్ చేయలేవు మ్యూచువల్ ఫండ్ని, గుర్తుపెట్టుకోండి. ఈటీఎఫ్ అంటే ఏంటి, ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కానీ ఇతర ఫండ్ హౌసెస్ కానీ ఒక ఈటీఎఫ్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేలాగా చూసుకుంటారు. ఇదంతా ఒకదాని నుంచి ఒకటి డెరివేటివ్, ఒక ప్రైస్ నుంచి డిరైవ్ చేసుకుంటారు కాబట్టి ఇదంతా డెరివేటివ్స్ లాగా వస్తుంది. డెరివేటివ్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ విభాగంలో మీకు తెలియజేస్తా. తర్వాత సిప్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, మ్యూచువల్ ఫండ్లో నెలవారీగా పెట్టడం. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, గుర్తుపెట్టుకోండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే క్రమానుగతంగా, అంటే మనం కాలాన్ని డిసిప్లిన్డ్గా వాడుకుంటూ టైం టు టైం చేసుకుంటూ ఉంటే ఏ పనైనా మెల్ల కొంచెం చేసుకుంటుంటే అది ఒక పెద్ద కొండలా తయారవుతుంది. పెట్టుబడి కూడా అలాగే చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లో నెలవారీ పెట్టుబడి. ఇప్పుడు షేర్స్, స్టాక్స్లో కూడా ఈ సిప్ పద్ధతి వచ్చేసింది. ఒక షేర్ నెలకు 10 షేర్లు. దీనివల్ల లాభం ఏంటి అంటే, ఒక నెలలో 100 ఉంది, రెండో నెలలో 90కి వస్తుంది, తర్వాత నెలలో 110, తర్వాత 120, తర్వాత
100. తర్వాత నెల 1, 2, 3, 4, 5. తర్వాత నెల 140. సో మీరు యావరేజ్ చేసుకున్నారనుకోండి 6 నెలల్లో, మీకు ఏమవుతుందంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. అర్థమైంది కదా? మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది మీ మొత్తం పెట్టుబడి. సపోజ్ 120కి వచ్చింది అనుకోండి, 120. సో ఓవరాల్గా 6 నెలలు 600. 600 ఇంటూ 15, 9,000 అయింది కదా? 9,000 అయింది ఓవరాల్ మొత్తం 9,000 అయింది మీ పెట్టుబడి. ఎక్కడి నుంచి అంటే ఆ యావరేజ్ సపోజ్ 4,000 పెట్టుకున్న 6,500 పెడితే మీకు 6 అనేది 9,000. అదే ఒక నెలలోనే సపోజ్ లాస్ట్ నెలలోనే 6,000 పెడితే మీకు వస్తుందా? అంతా రాదు. సో సిప్ యొక్క ముఖ్య ఉద్దేశం అదనమాట. యావరేజింగ్ వలన మనం డిసిప్లిన్ క్రమశిక్షణ వలన ఆ రిటర్న్స్ వస్తాయి. ప్రతి నెల ప్రతి సంవత్సరం లాభాలు స్టాక్స్ ఒకే రకంగా పెరగాలని రూల్ లేదు. తర్వాత అంశం ఎన్ఏవి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో జనరల్గా ప్రైస్ని ఎన్ఏవిలో కొలుస్తారు. మ్యూచువల్ ఫండ్లో ఒక యూనిట్ అనమాట దాన్ని. ఇప్పుడు మనం షేర్లో ఒక స్టాక్ అంటున్నాం కదా, షేర్లో స్టాక్ అంటారు, మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి స్టాక్ వాల్యూ. ఇది కూడా వాల్యూ మినిమం అనమాట. మినిమం వాల్యూని మ్యూచువల్ ఫండ్లో ఒక యూనిట్ విలువ. సో మనం యూనిట్లు కొనగలుగుతాం మ్యూచువల్ ఫండ్లో. షేర్స్లో మనం స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్ కొంటాం, ఎన్ని షేర్లు అన్ని షేర్లు, ఎన్ని స్టాక్స్ అన్ని స్టాక్స్ ఉంటాం కదా, అది ఒక యూనిట్. సో తరువాత అంశం ఏఎంసి. ఏఎంసి అంటే మ్యూచువల్ ఫండ్లను నిర్వహించే సంస్థ. ఏఎంసి అంటే మ్యూచువల్ ఫండ్లన్నీ నిర్వహిస్తుంది అది. మీకు నేను ఫుల్గా ఏఎంసి అంటే ఏంటి డెఫినేషన్ కావాలని చెప్పట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెతుక్కుని ఇంటర్నెట్లో వెతుక్కుని చూసుకోండి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్లు నిర్వహించే సంస్థ. అవి కుప్పలు ఉన్నాయి. ఇప్పుడు జెరోదా వచ్చారు, జియో వాళ్ళు వచ్చారు, బ్లాక్ రాక్ ఉంది, ఇన్వెస్కో ఉంది, ఆదిత్య బిర్లా ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ ఉంది. ఇంకా లేదు కనీసం ఒక 100 మ్యూచువల్ ఫండ్ హౌస్ ఉంటాయి ఇండియాలో. మీరు కావాలంటే నెట్లో ఎత్తుక్కోండి. మినిమంలో మినిమం 100 ఉంటాయి. తర్వాత ఏయుఎం. ఏయుఎం అంటే ఫండ్ నిర్వహించే మొత్తం ఆస్తులు. సపోజ్ ఇందాక చెప్పిన వాటిలో సపోజ్ బిర్లా ఫండ్ హౌస్ ఉంది, ఆదిత్య బిర్లా ఆదిత్య బిర్లా ఫండ్ హౌస్. వాళ్ళు ఒక 1,00,000 కోట్ల ఫండ్ని మేనేజ్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి వాళ్ళు 2,00,000 కోట్లు అవ్వచ్చు. జెరోదా వాడు మొన్ననే వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక 15,000 కోట్ల ఫండ్ని. సో జియో వాళ్ళు కూడా మొన్నే వచ్చారు, వాళ్ళు 10,000 కోట్లని. సో ఇలాగా వాళ్ళ ఇప్పుడు ఏఎంసీల యొక్క విలువ, ఏఎంసీ యొక్క విలువని ఎలా తెలియజేస్తుంది అంటే ఏయుఎం ద్వారా తెలుస్తుంది. అర్థమైంది కదా? విలువ ఏఎంసీ విలువ ఏయుఎం ద్వారా తెలుస్తుంది. అర్థమైంది కదా? సో మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి. తర్వాత డెరివేటివ్స్ గురించి తెలుసుకుందాం. డెరివేటివ్ అనే అర్థం ఏంటంటే జనరల్గా మనం ఒకదాని నుంచి ఇంకో దానికి, మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా తీసుకుని డిరైవ్ చేసుకుంటాం. మ్యాథమెటిక్స్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఎవరికైనా చదువుకోని వాళ్ళు, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వదిలేయండి. జనరల్ ఇంగ్లీష్ పదమే ఇది. డెరివేటివ్ అంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనే పదాన్ని తెలుసుకుందాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్ భవిష్యత్తులో నిర్ణీత ధరకు ఒప్పందం. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్లో పెరుగుతుందా తరుగుతుందా, పెరిగితే ఎంత తగ్గితే ఎంత. ఇప్పుడు ఒక భూమి ఉంది, మీరు సపోజ్ విజయవాడలో ఒక భూమి సపోజ్ 1 ఎకరం, 1 ఏకర్ 1 crore. ఇప్పుడు 225. మీరు 2026లో 1,50,00,000 అవుతుంది అనుకున్నారు 1 ఏకర్. అంటే మీరు ముందుగానే ఊహించారు. మీరు ఏం చేస్తారు? మీ దగ్గర 1 crore లేవు, 25 లక్షలే ఉన్నాయి, 25 లక్షలే ఉన్నాయి. సో వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు, బాబు మాకు అగ్రిమెంట్ కావాలంటే 25 లక్షలు ఇవ్వాలి, ఒకవేళ అడ్వాన్స్ ఇవ్వకపోతే మాత్రం మేము తీసుకుని దాన్ని మీకు క్యాన్సిల్ చేసేస్తామంటారు కదా. సో అటువంటి ఒప్పందాల్లోనే అంటే ఫ్యూచర్లో పెరుగుతుంది 25 లక్షలే ఉంటాయి, 25 లక్షలే వాళ్ళకి ఇస్తారు మీరు.
కానీ మిగతా 1,25,00,000 ఇంకా ఇవ్వలేదు. 25 ఒక 6 నెలల టైం తీసుకుంటారు. ఈ 6 నెలల టైంలో 2 పనులు చేస్తారు. ఒకటి మీరు అనుకుంటారు, సరే మనకి వాల్యూ వాల్యూ తర్వాత స్టాక్ మార్కెట్లో 9వ విభాగం అయినటువంటి డెరివేటివ్స్ గురించి తెలుసుకుందాం. డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్థిక ఆస్తిని దాని యొక్క ఫ్యూచర్లో పెరుగుదల తరుగుదల అంశాలపై చేసే లావాదేవీలని డెరివేటివ్స్ అంటారు. దాంట్లో ముందుగా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్ భవిష్యత్తులో నిర్ణీత ధరకు ఒప్పందం అంటే మీకు తెలుసు కదా, అగ్రిమెంట్. ఇంగ్లీష్లో అగ్రిమెంట్, తెలుగులో ఒప్పందం. సో ఇంత పెరిగితే ఇంత ఇస్తా, ఇంత తగ్గితే ఇంత ఇస్తా అనే దాన్ని ముందుగానే ఒప్పందం చేసుకుని దాని ద్వారా ఫ్యూచర్ కాంట్రాక్ట్ని పెట్టుకుంటారు. తర్వాత ఆప్షన్స్ కాంట్రాక్ట్, నిర్ణీత ధరకు కొనుగోలు లేదా అమ్మే హక్కు. ఆప్షన్ కాంట్రాక్ట్ అంటే సపోజ్ ఏదైనా షేర్ కానీ, భూమి కానీ, బంగారం కానీ, ఆయిల్ కానీ, షేర్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఏదైనా ఒక ఆప్షన్స్ ఇస్తాం అన్నమాట. ఏం ఆప్షన్స్? పెరిగితే ఇంత, తగ్గితే ఇంత అని. సో ఇది ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ చేయండి, మనం సెపరేట్గా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ నేను సింపుల్గా పదాలను మాత్రమే మీకు తెలియజేస్తున్నా. ఆప్షన్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఈ పదాలను మీకు తెలియజేయడం వల్ల ఓహో ఈ పదాలు కూడా ఉన్నాయన్నమాట, ఇవి ఎలాగా ముందుకెళ్ళొచ్చు అనే విషయాన్ని. ఊరికే ఇవి రోడ్ సైన్ లాంటిది. ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశాలు రోడ్ సైన్స్ లాంటిది, అంతేగాని రోడ్డు మీద పూర్తి ప్రయాణం కాదు. అటువైపు వెళ్తే ఏమవుతుంది అనేది మీరు వెళ్తే కానీ తెలియదు. నెక్స్ట్ కాల్ ఆప్షన్. సో ఆప్షన్ కాంట్రాక్ట్లో కాల్ ఆప్షన్ అంటే కొనుగోలు హక్కు మరియు పుట్ ఆప్షన్ అమ్మే హక్కు అనేవి 2 ఉంటాయి. సో పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఆప్షన్ అమలు చేసే ధర. సపోజ్ మీకు స్టాక్ మార్కెట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇండెక్సెస్ ఉన్నాయి కదా, ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. నిఫ్టీ 50 మెయిన్, నిఫ్టీ 50, తర్వాత సెన్సెక్స్ మరియు నిఫ్టీ బ్యాంక్ ఎక్స్, ఇలాగా ఇండెక్స్లు ఉన్నాయి కదా. ఈ ఇండెక్స్లు వివిధ స్టాకుల యొక్క సమాహారం మరియు వివిధ స్టాకులు గ్రూప్ చేసినటువంటి స్టాక్స్. అవి అన్నింటిలో కూడా బ్లూ చిప్స్ ఉంటాయి, వాటికి సెపరేట్ రూల్స్ ఉండి వీటిని ఈ ఇండెక్స్లో పెట్టుకుంటారు. ఈ ఇండెక్స్ని ఇప్పుడు నిఫ్టీ ఉంది మీకు తెలుసు కదా, 25,000 దగ్గర ట్రేడ్ అవుతాం. సెన్సెక్స్ 81,500 ప్రమారమే. నిఫ్టీ బ్యాంక్ 55,000 దగ్గర 54, 55 బ్యాంక్ ఎక్స్. సో ఏ రోజు నుంచి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మీరు ఒక రేంజ్ తీసుకోండి, ఒక 2-3 వేల రేంజ్ తీసుకోండి పైకి కిందకి. చిన్నవైతే 100లో 10% అటు ఇటు తీసుకోండి. వాటి ద్వారా మీకు ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఆప్షన్స్ ఎలా ఉంటాయి, వాటి రేట్లు ఎలా ఉంటాయని తెలుస్తాయి. ఇవి జనరల్గా ఈ డెరివేటివ్స్ని ఎందుకు షేర్ మార్కెట్లో చేస్తారు అంటే అసలు షేర్ ధర యొక్క హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, పెరగడం తగ్గడం, వాటి నుంచి లాభం పొందడానికి ఈ డెరివేటివ్స్ని వాడతాం. నెక్స్ట్ ప్రీమియం. ఆప్షన్ కొనుగోలు చెల్లించే ధర. అసలు ధర 100 ఉంటుంది అనుకుంటే దానికి ప్రీమియం ప్లస్ ఈ స్ట్రైక్ ప్రైస్ని బట్టి +50 ఉండొచ్చు, +100 ఉండొచ్చు. లేదా ఆప్షన్ ధర అంటే స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ అయిపోయింది అనుకోండి, పుట్ ఆప్షన్ అయితే పెరుగుతాయి, కాల్ ఆప్షన్ అయితే తగ్గుతాయి. సో అదే ప్రైస్ పెరిగిపోయింది అనుకోండి స్ట్రైక్ ప్రైస్ కంటే పైకి, పుట్ ఆప్షన్ అయితే తగ్గుతాయి, కాల్ ఆప్షన్లు అయితే పెరుగుతాయి. సో ప్రీమియము దానికి చెల్లించవలసి వస్తుంది. దాన్ని ఆప్షన్ కొనుగోలుకు చెల్లించే ధరని ప్రీమియం అంటారు. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం ఒప్పందాలు, అంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మాత్రమే ఉంటుంది.
ఇంట్రెస్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్టే. నోబడీ హ్యాస్ టేకెన్ ఎనీథింగ్, ఎవరు కూడా ఇంకా కొనలేదు, అమ్మలేదు. ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికే ఇది ఉపయోగపడుతుంది. తర్వాత లాట్ సైజ్. లాట్ సైజ్ అనేది కనీస పరిమాణం, అంటే సైజ్ ఇందాక మీకు చెప్పా కదా, నిఫ్టీ 50, సెన్సెక్స్, వీటిల్లో మీరు సాధారణ స్టాక్స్ ఏమైనా తీసుకోండి, ఆప్షన్స్ ఎలిజిబిలిటీ ఉన్న రిలయన్స్ కానీ, ఐటీసీ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, వీటిలో కూడా ఈ షేర్లకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఇప్పుడు రిలయన్స్ మీరు 2 షేర్లు కొనాలనుకోండి 1389 అంటే ఆల్మోస్ట్ చాలా డబ్బు అవుతుంది. సో మీకు ఏమవుతుందంటే రిలయన్స్ షేర్లు కానీ, ఐటీసీ, హెచ్డిఎఫ్సి విడివిడిగా మీరు వందల షేర్లు కొని ట్రేడింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అదే మీకు ఈ ఆప్షన్ డెరివేటివ్స్లో ఏమవుతుందంటే వీటినన్నిటినీ ఒక గ్రూప్ చేస్తారన్నమాట. గ్రూప్ అంటే దాని రేట్, దాని ప్రైస్ని బట్టి, సపోజ్ రిలయన్స్ ఉంది, ఒక 150 ఒక లాట్ కింద పెడతారు. సపోజ్ ఐటీసీ ఉంది, అది ఒక 1500. నేను ఇక్కడ కరెక్ట్గా చెప్పట్లేదు ప్రస్తుతం మార్కెట్లో, ఎందుకంటే నేను జనరల్గా ఈ ఐటీసీ కానీ రిలయన్స్ కానీ పెద్ద ట్రేడింగ్ ఏం మనం చూడలేదు కాబట్టి, చేయలేదు, అంటే ప్రస్తుతం చేయట్లేదు కాబట్టి తెలియదు. నేను అందాజుగా చెప్తున్నా. అదే మీకు నిఫ్టీ ఉందనుకోండి, ప్రస్తుతం ఎంత ఉంది నిఫ్టీ? 75 క్వాంటిటీ ఉంది సైజు. అదే దాని పేరు సెన్సెక్స్ ఉందనుకోండి, 20 ఉంది. సో అలాగా ఒక కనీస పరిణామం లాట్ సైజ్ పెడతారు. మీరు అదైతేనే కొనగలరు, ఒకటి అరా కొనలేరు. ఎందుకంటే ఆప్షన్ డెరివేటివ్స్లో అంతా కూడా మినిమం లాట్ సైజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్. ఈ ఎక్స్పైరీ డేట్ అనేది డెరివేటివ్స్లో చాలా ఇంపార్టెంట్. డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్పైరీ డేట్ లేకుండా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పైరీ డేట్ అంటే ఒప్పందం, ఎందుకంటే ఇది అగ్రిమెంట్ కదా. అగ్రిమెంట్ ఎప్పటితో క్లోజ్ అయిపోతుంది అనేది ఈ ఎక్స్పైరీ డేట్ తోటే ఉంటుంది. సో ఇది మిత్రులారా, ఇక్కడతోటి 9వ విభాగమైన డెరివేటివ్స్ పూర్తయింది. మీరు ఓపికగా ఇంతవరకు తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఏదైనా తప్పులున్నా, ఇంకా తెలుసుకోవాలన్నా కమెంట్ చేయండి. మరింత సమాచారం కోసం నెక్స్ట్ వీడియో చూడండి. స్టాక్ మార్కెట్లో ముఖ్యమైన 13 విభాగాల్లో 4 విభాగాలులోని పదాలను ఇప్పటివరకు మనం చర్చించాం. మిగతా పార్ట్ల వీడియోల గురించి మీరు తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. మీ ట్రేడింగ్ మెరుగుపరుచుకోవడానికి తెలుగులో మరింత సమాచారం కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.